7 members arrest, multiple victims, 4 years of undercover police investigation. Astra, an alleged syndicate operating at a reputed MNC, trapping young women, converting them and exploiting them. ఏంటి సినిమా స్టోరీ చెప్తున్నా అనుకుంటున్నారా? ఇది మూవీ స్టోరీ కాదు. నాసిక్లోని టాటా కన్సల్టెన్సీ ఆఫీస్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. ఒక చిన్న కంప్లైంట్తో మొదలైన పోలీస్ ఇన్వెస్టిగేషన్ చివరికి టీసీఎస్లో లవ్ జిహాద్ అనే పేరుతో విమెన్ ఎంప్లాయీస్పై జరుగుతున్న మొత్తం కుట్రని బయట పెట్టింది, బట్టపైలు చేసింది. సీసీటీవీ ఫుటేజ్, కంప్లైంట్స్ అండ్ విక్టిమ్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ కంపెనీలో పనిచేసే హెచ్ఆర్ మేనేజర్ నుంచి టీమ్ లీడర్స్ వరకు అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బట్ ద క్వశ్చన్ ఈస్, దీని వెనుక పర్టికులర్గా కొంతమంది మాత్రమే ఉన్నారా, లేక ఆ కంపెనీలో ఉన్న అందరూ ఇలాంటి పనులే చేస్తున్నారా? లెట్స్ డిస్కస్. ఆ రోజు ఏప్రిల్ 13, 2026 మహారాష్ట్రలోని నాసిక్ సిటీలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్కి టీసీఎస్ కంపెనీలో వర్క్ చేసే ఒక లేడీ ఎంప్లాయీ వెళ్ళింది. చూడటానికి ఆమె చాలా బాధతో, చాలా డిప్రెస్డ్గా కనిపించింది పోలీసులకి. ఆమెను చూసిన వాళ్ళు, ఎవరీమె, ఎందుకు వచ్చింది ఈ టైంలో, దేనికంత బాధపడుతోంది, ఎందుకు అలా కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళంతా ఇంటర్నల్గా మాట్లాడుకున్నారు. అండ్ ఆ లేడీ ఎంప్లాయీ అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. నాకు హెల్ప్ చేయండి, నేను నమ్మి మోసపోయా అని చెప్పి చాలా ఏడ్చింది. రోజు రోజుకి నాకు బ్రతకాలనే ఆశ కూడా చచ్చిపోతుంది, నాకు ఇంకెక్కడికి వెళ్ళినా న్యాయం జరగదనిపిస్తుంది, లాస్ట్ హోప్తో నేను మీ దగ్గరకు వచ్చాను, ప్లీజ్ హెల్ప్ మీ అవుట్ అని చెప్పి ఏడుస్తూ, గుక్కబట్టి ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంది పోలీసుల దగ్గర. ఆమె బాధను చూసి అక్కడ పోలీసులకి గుండె బరువెక్కింది. ఎందుకంటే నిజంగానే ఆపదలో అంత బాధతో పోలీస్ స్టేషన్ గడప దొక్కిందంటే పోలీసులకు ఖచ్చితంగా ఈమె బాధలో న్యాయం ఉందని వాళ్ళకి అప్పుడే అర్థమైంది. ఖచ్చితంగా ఇది పైన ఫోకస్ పెట్టాలని పోలీసులు అనుకున్నారు. ఆమెని ప్లీజ్ మీరు కామ్ డౌన్ అవ్వండి, మేము ఉన్నాము, మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తామని భరోసా కల్పించారు. అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పండి అని చెప్పి ఆ మహిళని పోలీసులు అడిగారు. అండ్ పోలీసులు తనకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు, నేను ప్రాబ్లం నుంచి బయట పడతానని నమ్మకంతో పిన్ టు పిన్ తనకి తనపై జరిగిన హరాస్మెంట్స్ అన్నీ చెప్పటం ఆ మహిళ స్టార్ట్ చేసింది. 1-2 గంటలు, దాదాపు కొన్ని అవర్స్ తీసుకుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నేను ఫిబ్రవరి 2022లో నాసిక్లో ఉన్న టీసీఎస్ కార్పొరేట్ ఆఫీస్లో జాయిన్ అయ్యానని చెప్పింది. అక్కడ నాకు ఒక మేల్ కొలీగ్ పరిచయం అయ్యాడు. అందరితో ఉన్నట్లే నేను కూడా అతనితో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాను, ప్రొఫెషనల్గానే కంటిన్యూ అయ్యాను. అండ్ తను నన్ను కేవలం ఒక ఫ్రెండ్ లాగా చూడటం స్టార్ట్ చేయలేదు, నా పైన ఎక్కువగా కేర్ చూపించేవాడు అందరితో కంపేర్ చేస్తే. అండ్ వర్క్ విషయంలో హెల్ప్ చేశాడు, అందరిలాగా కాకుండా నన్ను సపరేట్గా కేరింగ్గా చూడటం వల్ల కొంత తనపైన స్పెషల్ ఫీలింగ్ కలిగిందని చెప్పింది. కానీ ఆ రోజు అతను నాకు ప్రపోజ్ చేసి మనం మ్యారేజ్ చేసుకుందామని అడిగాడు డైరెక్ట్గా. అతను మంచివాడు, నేనంటే చాలా ఇష్టం, నన్ను బాగా చూసుకుంటాడు అని చెప్పి నమ్మి తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశానని చెప్పి పోలీసులకు చెప్పింది. కానీ దీని వెనకున్న అతని దురుద్దేశాన్ని గుర్తించలేకపోయాను, గమనించలేకపోయానని కూడా ఒప్పేసుకుంది. అండ్ మా రిలేషన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నాం, అన్ని విషయాలు షేర్ చేసుకునే వాళ్ళం. బట్ ఎప్పుడైతే అతనికి నా మీద ఉన్న లవ్ కాస్త లస్ట్గా మారిందో ఆ రోజు నుంచి నన్ను టార్చర్ చేయటం మొదలు పెట్టేశాడు. ఏమీ లేని విషయానికి గొడవ పెట్టుకోవడం, ప్రతి విషయానికి హరాస్మెంట్ చేయటం, ఫిజికల్గా కలుద్దామని చెప్పి ఫోర్స్ చేయటం, ఇలా రోజు రోజుకి తన బిహేవియర్ చాలా దారుణంగా మారిపోయింది. ఇంత బాధతో పోలీసులతో కన్నీళ్లు పెట్టుకుని ఆ మహిళ చెప్తూ ఉంటే నిజంగానే వాళ్ళ గుండెలు కూడా బరువెక్కాయి. వర్క్ ప్లేస్లో ఎవరైనా ప్రొఫెషనల్గా ఉండాలనుకుంటారు, కానీ ఆ మహిళను అతను ఎంతలా హరాస్ చేశాడంటే పర్మిషన్స్ లేకుండా తన క్యాబిన్కి వెళ్ళిపోయి వర్క్ ప్లేస్కి వచ్చి డైరెక్ట్గా ఫిజికల్ టచ్ చేసేవాడంట. నాతో ఇలా బిహేవ్ చేయకు, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆ అమ్మాయి తనకి చెప్పినా, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినా వినని పరిస్థితి. బట్ అతను మాత్రం సెక్షువల్ జోక్స్ చేయటం, కమెంట్స్ చేయటం, పక్కనున్న వాళ్ళు వినేలాగా గట్టిగా అమ్మాయి గురించి తక్కువ చేసి మాట్లాడడం, అవి వినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటాయి కదా. కానీ అతను మాత్రం నా సిచ్యువేషన్ని కూడా లెక్క చేసేవాడు కాదు, ప్రొఫెషనల్గా నన్ను చాలా డిఫెమ్ చేయాలని చూశాడని చెప్పింది. నేను అడిగింది ఇవ్వకపోయినా, నేను చేయమంది చేయకపోయినా, నీ గురించి ఉన్నవి లేనివి మన ఆఫీస్లో అందరికీ చెప్తాను అని చెప్పి ఓపెన్గా బ్లాక్మెయిల్ చేశాడు. ఇక్కడే ఆ అమ్మాయి ఫిక్స్ అయింది, ఖచ్చితంగా ఈ రూట్ ఏటో రాంగ్ వేలో వెళ్తుందని చెప్పి మ్యారేజ్ చేసుకుంటానని నమ్మించాడు. చివరికి తన జీవితంలో సంతోషం లేకుండా చేశాడని గమనించింది. అతనిపైన యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి అదే ఆఫీస్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, అంటే హెచ్ఆర్గా వర్క్ చేసే శోభియా ఖాన్ ఆ మహిళ పేరు, ఆ మహిళకి వెళ్ళి ఈ జరిగిందంత ఇన్సిడెంట్ చెప్పి కంప్లైంట్ చేసింది.
ఒక మహిళ అయి ఉండి ఒక ఆపదలో వచ్చిన అమ్మాయికి హెల్ప్ చేయకుండా నేను చెప్పిన మాటలు అసలు పట్టించుకోలేదు అని చెప్పి ఆమె పోలీసులకు చెప్పింది. ఇలాంటివన్నీ కామన్, సర్దుకుపోవాలని చెప్పి మాట దాటవేసే ప్రయత్నం చేసింది హెచ్ఆర్. అంతేగాని చిన్నపిల్లల వచ్చి కంప్లైంట్స్ ఇవ్వకూడదు అని చెప్పి చాలా రెక్లెస్గా మాట్లాడింది అనేది ఆ అమ్మాయి పోలీసుల ముందు చెప్పిన విషయం. ఈ సిచ్యువేషన్ నేనే కాదు, నాలాంటి వాళ్ళు అదే ఆఫీస్లో చాలామంది ఉన్నారు, ప్లీజ్ దయచేసి మాకు హెల్ప్ చేయండి, వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి అని చెప్పి తనకి జరిగిన ఘోరమైన టార్చర్ని పోలీసులకి కళ్ళకు కట్టినట్లు చెప్పింది, గుక్కపట్టి ఇచ్చింది. ఆమె ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆ ఆఫీస్లో ఉండే కొంతమంది సీనియర్స్ కొత్తగా రిక్రూట్ అయిన అమ్మాయిలకి ట్రైనింగ్ పీరియడ్లోనే క్లోజ్ అవ్వడం, వాళ్ళకి నమ్మకం కలిగించేలాగా చేయటం, పర్సనల్ విషయాలు తెలుసుకోవటం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆరా తీయటం, ఆ తర్వాత మెల్లిగా మాయమాటలు చెప్పి లొంగ తీసుకోవటం. ఇదంతా చూస్తూ ఉంటే ఒక చిన్న నెట్వర్క్లా అయితే కనిపించట్లేదు. ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఫామ్ అయ్యి ఈ దందాని అక్కడ ఇంత పెద్ద ఎత్తున నడిపిస్తున్నట్లు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్లో అర్థమైంది. అండ్ ఎప్పుడైతే ఈ లేడీ ఎంప్లాయీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందో, అదే ఆఫీస్లో వర్క్ చేసే మరొక 9 మంది ధైర్యం చేసి ఆమె కోసం స్టాండ్ తీసుకున్నారు ఆమె తరపున. అండ్ ఆ ఆఫీస్లో జరుగుతున్న దారుణాన్ని విత్ ప్రూఫ్స్తో వేరే పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి కూడా మల్టిపుల్ కంప్లైంట్స్ రేజ్ చేశారు విత్ ప్రూఫ్స్. అంటే ఏ రకంగా కంప్లైంట్ చేశారో తెలుసా? మీకు డౌట్ కూడా రాదు. ఎవరైతే టార్చర్ పెడుతున్నారో వాళ్ళ చాటింగ్ స్క్రీన్ షాట్స్ని మొత్తం క్యాప్చర్ చేసుకున్నారు అండ్ కాల్స్ని రికార్డ్ చేశారు, ఏం మాట్లాడుతున్నారో పిన్ టు పిన్ నోట్ చేసుకున్నారు. మిస్బిహేవ్ చేసే పర్సన్స్ని వీడియో ఫుటేజ్లో కనిపించేలా చేయాలని ముందుగానే వాళ్ళ ఫోన్ కెమెరా ఆన్ చేసి ఒక సీక్రెట్ ప్లేస్లో పెట్టేవారు. ఇలా 2022 నుంచి 2026 వరకు జరిగిన అన్ని విషయాలని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. అండ్ ముఖ్యంగా హిందూ మతానికి చెందిన అమ్మాయిలకి లవ్ జిహాద్ అనే పేరుతో హరాస్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయని చెప్పి చెప్పడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ ఆఫీస్లో హెచ్ఆర్ మేనేజర్గా శోభియా ఖాన్ అనే అమ్మాయి వర్క్ చేస్తుందని కూడా చెప్పా కదా ఇంతకుముందు. ఆ అమ్మాయి అయితే ఓన్లీ హిందూ గర్ల్స్ని రిక్రూట్ చేసి అదే ఆఫీస్లో టీమ్ లీడర్గా వర్క్ చేసే ముస్లిం బాయ్స్కి అసైన్ చేసేది, కావాలని అసైన్ చేసినట్టు తెలిసింది. ఆ బాయ్స్లో ఇర్ఫాన్ షేక్, సాజిద్ షేక్, సమీర్ షేక్, అర్షద్ ఖాన్ అండ్ అదర్స్ ఇంక్లూడ్ అయి ఉన్నారు. వాళ్ళు ఈ హిందూ అమ్మాయిలని టార్గెట్ చేయడమే వాళ్ళ పని. అండ్ మీరు నమాజ్ చేయండి, లేకపోతే మీకు శాలరీ ఇంక్రీజ్ చెయ్యమని చెప్పి డైరెక్ట్గా బెదిరించడం స్టార్ట్ చేశారు. వీకెండ్ ట్రిప్స్ అని చెప్పి ఈ టీమ్ లీడర్స్ అందరూ వాళ్ళని రిసార్ట్స్కి తీసుకెళ్ళటం, అక్కడ వాళ్ళతో మిస్బిహేవ్ చేయటం, ఫిజికల్గా కలవటం, వాళ్ళని ఫోర్స్ఫుల్గా దగ్గర చేసుకోవటం. మీరు కార్పొరేట్ ఆఫీసెస్ చూస్తే పర్టికులర్గా హిందూ గర్ల్స్ బొట్టు పెట్టుకోవడం, హిందూ సంప్రదాయాలని ఫాలో అవటం చేస్తూ ఉంటారు. బట్ ఈ నాసిక్లో ఉన్న ఈ ఆఫీస్లో మాత్రం ఏ అమ్మాయి కూడా హిందూ సంప్రదాయాలని ఫాలో అవ్వదు. ఒకవేళ అవ్వాలనుకున్నా కూడా ఒక కైండ్ ఆఫ్ భయం వాళ్ళలో కనిపిస్తుంది. వాళ్ళకున్న ఈ హిందూ ఫ్రెండ్స్ని కూడా అవాయిడ్ చేసి ఓన్లీ ముస్లిమ్స్తో మాత్రమే ఫ్రెండ్షిప్ చేయాలి, అట్లీస్ట్ లిప్స్టిక్ కూడా వేసుకోకూడదు అని చెప్పి ఆ ఆఫీస్కి చెందిన ముస్లిం లీడర్స్ ప్రతి విషయంలో అక్కడుండే హిందూ అమ్మాయిలని టార్చర్ చేశారు అనేది ఫ్యాక్ట్. అంటే ఇక్కడ వీళ్ళ ఇంటెన్షన్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. హిందూ అమ్మాయిలకి క్లోజ్ అవ్వటం, వాళ్ళని ఫిజికల్గా యూజ్ చేసుకోవాలనుకోవటం అండ్ ముస్లిం మతంలోకి మారాలి అని చెప్పి ఫోర్స్ చేయటం. ఇదంతా విన్న పోలీసులకి ఒక కార్పొరేట్ ఆఫీస్లో ఇన్ని దారుణాలు జరుగుతాయా అనిపించింది. ఈ ఉమెన్ ఎంప్లాయీస్కి ఇచ్చిన కంప్లైంట్స్ని బేస్ చేసుకుని ఆ ఆఫీస్లో జరిగే విషయాలని లైవ్లో వెళ్ళి చూద్దామని చెప్పి ఒక అండర్ కవర్ ఆపరేషన్ని అప్పుడు పోలీసులు స్టార్ట్ చేశారు. కొంతమంది ఉమెన్ ఆఫీసర్స్ సివిల్ డ్రెస్సెస్తో నార్మల్ ఉమెన్ లాగా ఆ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యారు. కానీ ఆ ఆఫీస్లో పనిచేసే చాలామందికి ఈ విషయం అసలు తెలీదు. అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండుంటారు. రెగ్యులర్గా చేసే పనిలాగే వాళ్ళు కూడా అక్కడ మింగిల్ అయిపోయారు. ఉమెన్ ఆఫీసర్స్ అక్కడ ఉండే అందరినీ చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగిద్దా సెల్లో వేసి పడేద్దామని చెప్పి వాళ్ళు టైం కోసం చూస్తున్నారు. సరిగ్గా అదే టైంలో ఒక సీనియర్ లీడర్ ఒక వర్కింగ్ ఉమెన్తో మిస్బిహేవ్ చేయటం చూశారు అక్కడ. అప్పుడు ఇమీడియట్గా అతని దగ్గరికి వెళ్ళి వీఆర్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ వీఆర్ అండర్ కవర్ ఆపరేషన్ అని చెప్పి అతనితో పాటు ఉన్న మరికొంతమందిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. అందులో ఈ షాబియా ఖాన్ కూడా ఉన్నది. తనే అక్కడ హెచ్ఆర్ సీనియర్ మేనేజర్. ఇలాంటి పనులు చేసేవాళ్ళు మళ్ళీ ఈజీగా బెయిల్తో బయటకు వచ్చేస్తారు. అలా జరగకుండా ఉండేందుకు ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కోసం 40+ CCTV క్లిప్స్ని కలెక్ట్ చేశారు అక్కడ. ఇది నేషనల్ వైడ్గా ఎంత సెన్సేషన్ అయింది,
టీసీఎస్ కంపెనీ రెప్యుటేషన్ని ఎంత తగ్గిస్తుంది అనటానికి ఈ స్టోరీ ఒక ఉదాహరణ. అందులో ఈ సీనియర్స్ అందరూ అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేశారు అనేది ఈ సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా ఉంది. అండ్ మీకు ఇంకొక షాకింగ్ విషయం ఏంటో తెలుసా? ఇండియాలో కార్పొరేట్ ఆఫీసెస్లో వర్క్ చేస్తున్న ఓవర్ 70% ఉమెన్ ఎంప్లాయీస్ పైన హరాస్మెంట్స్ ఇలానే జరుగుతున్నాయి. బట్ ఏ కార్పొరేట్ ఆఫీస్లో ఎలాంటి హరాస్మెంట్స్ జరిగినా అవి బయటికి రావట్లేదు. అంతెందుకు మన హైదరాబాద్లో చూడండి, కార్పొరేట్ ఆఫీసెస్ బయట నుంచి చూస్తే అద్దాల మేడల్లాగా దగదగా మెరిసిపోతూ కనిపిస్తూ ఉంటాయి. ఎంతో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది, ఎంత చక్కగా ప్రొఫెషనల్గా వీళ్ళు పనులు చేసుకుంటున్నారు కదా అని చూసే వాళ్ళకి అనిపిస్తుంది. కట్ చేస్తే లోపలికి వెళ్ళాక కార్పొరేట్ యొక్క కుట్ర కోణం ఏ స్థాయిలో ఉంటుంది, టీమ్ లీడర్స్ యొక్క హరాస్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనకు కనిపిస్తుంది. అన్ని ఆఫీసెస్ ఇలాగే ఉంటాయా అంటే అబ్సల్యూట్లీ నో. కానీ చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్తో రన్ అయ్యే కంపెనీస్ చాలానే ఉన్నాయి. బట్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటున్నాయి అనేదే ఇక్కడ క్వశ్చన్. దట్స్ ద మ్యాటర్. మరి ఇంత జరిగింది కదా, టీసీఎస్ కంపెనీ ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చింది అని చెప్పి మీరు క్వశ్చన్ చేయొచ్చు. మీకు తెలిసిందే కదా టీసీఎస్ అనేది ఎంత పెద్ద బ్రాండ్. టీసీఎస్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ అని చెప్పి చాలామంది ఇంకా సొసైటీలో నమ్ముతారు. సో అలాంటి రెప్యుటేషన్ ఉన్న కంపెనీకి బ్యాడ్ నేమ్ వచ్చింది కాబట్టి ఆ సీనియర్ లీడర్స్ అందరినీ సస్పెండ్ చేశారు ఓవరాల్గా. బట్ దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే అమ్మాయిలు రోడ్డు పైనే కాదు వర్క్ ప్లేస్లో కూడా సేఫ్గా లేరు అనేది క్లిస్టర్ క్లియర్. కఠినమైన చర్యలు రావాలని ఇప్పుడు మనం ఎంత గొంతు చించుకుని మాట్లాడినా ప్రయోజనం ఏవి ఉండదు అనేది నాకు అనిపిస్తోంది. అందుకే నాకు చెప్పాలని కూడా లేదు. బట్ యాజ్ ఎ ఉమెన్ ఇంకొక ఉమెన్కి అన్యాయం జరిగితే వాయిస్ రేస్ చేయాలి కాబట్టి చెప్తున్నా. అక్యూజ్డ్ పర్సన్స్ మస్ట్ బీన్ స్ట్రిక్ట్లీ పనిష్డ్ అని చెప్పి. అండ్ ఈ వీడియో విన్నాక మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ని మీ వర్క్ ప్లేస్లో ఫేస్ చేసి ఉంటే మీరు ఎలా దాన్ని సార్ట్అవుట్ చేసుకోగలిగారు, మీకు ఏ అంశాలు ప్లస్ అయ్యాయి, ఎవరు సపోర్ట్ చేశారు, లెట్స్ కమెంట్ ఇన్ కమెంట్ సెక్షన్. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే మీ ద్వారా నా వీడియో ఇంకొంతమంది చూడాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. సో దట్ నా వీడియోస్ ఇంకొంతమందికి చేరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ ద డే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.